నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు, బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది, కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు. 8,000 మంది అంటే 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్లు, ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే, అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు. మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కావాలి, మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి, లేదా అప్పుల పాలైనా కావాలి, లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది? మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. మళ్ళీ చెప్తున్నాం, నిన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ, ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటళ్ళు వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి. గత 16 నెలలుగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది. 16 నెలలుగా రేస్ చేసిన బిల్లులు 5,900 కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం 5,200 కోట్ల రూపాయలు. అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలు అయితే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు 2,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 2,700 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాళ్ళు పాపం ఏం చేస్తారు? వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది. మరి ఇంతింత బకాయిలు హాస్పిటల్కు పెడితే ఆ హాస్పిటల్కైనా ఎలా ఫంక్షనింగ్ అవుతాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళైనా ఒక
హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే, అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి. మరి వీటన్నిటినీ కవర్ చేయకపోతే, బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ అన్ని ఎలా సర్వైవ్ అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు గారు కూటమి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 2000 కోట్ల రూపాయలు వైసీపీ బకాయిలే అని చెప్పి వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తుంది. సరే, వాళ్ళ బుద్ధిహీనత, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకమైనా వాళ్ళు బకాయిలు పెట్టిపోయారు. మరి బకాయిలు పెట్టిపోయి ప్రజలు మీకు అధికారం ఇస్తే మరి మీ బుద్ధి ఎక్కడికి పోయింది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత మీది కాదా? ఆరోగ్యశ్రీ అయినా ప్రజల ఆరోగ్యమైనా మీకు ముఖ్యం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలు. ఆ 700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి. మిగతా 2000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు హామీ అడుగుతున్నారో, ఒక బ్లూ ప్రింట్ అడుగుతున్నారో, వాళ్ళు ఏదైతే ఒక బాండ్ పేపర్ మీద మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు, క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారో, ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం. ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే, ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు. నిరాహార దీక్షకైనా దిగుతాం, ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, ఇది ఆరోగ్యశ్రీ అని పేరు పెడతారా, లేకపోతే ఎన్టీఆర్ సేవ వైద్య సేవ అని పెడతారా, లేక నారా వైద్య సేవ అని పెడతారా? మీరు పేరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు, కానీ ఆరోగ్యశ్రీ మాత్రం నడవాలి. ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిని దేవుణ్ణి చేసింది. మరి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం, ఇలాంటి ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తే మీరు రాక్షసులు కాదా? ఆలోచించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆరోగ్యశ్రీని మళ్ళీ నడపండి, ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించండి. ఇప్పటికే 14 రోజులు దాటిపోయింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది పేషెంట్లను, రోజుకు కనీసం 6,000 7,000 వేసుకున్నా 14 రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేశారు ఆరోగ్యశ్రీ లేక. ఇప్పటికి 14 రోజులైంది. ఇది బాగోలేదు. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, మీరైనా స్పందించండి, లేక మేమైనా ఆమరణ దీక్ష దిగుతాం. థ్యాంక్ యూ. కాపాడుకుందాం ఆరోగ్యశ్రీని, వెంటనే కాపాడుకుందాం. నశించాలి నిరంకుశ వైఖరి, నశించాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Arogyasri has been a scheme for health security. This scheme was introduced by Dr. Y.S. Rajshekar Reddy, the then Chief Minister of United Andhra Pradesh. This scheme was a unanimous hit, not only in Andhra Pradesh, but so many other states.